అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈరోజు రౌజ్ అవెన్యూ కోర్టులో అరవింద్ కేజ్రీవాల్ని హాజరుపరచబోతున్నారు. దాంతోపాటు ఇదే కేసులో ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఉన్న కవితతోటి అరవింద్ కేజ్రీవాల్ని కన్ఫ్రంటేషన్ చేసే అవకాశం ఉందా అనే చర్చ కూడా ప్రస్తుతం జరుగుతోంది. జైలు నుంచే లేకపోతే ఈడీ కస్టడీ నుంచే ఢిల్లీ ప్రభుత్వ పాలనా బాధ్యతల్ని అరవింద్ కేజ్రీవాల్ నిర్వర్తిస్తారు అంటూ కూడా ఆప్ నాయకులు ప్రకటన చేసిన పరిస్థితి. ఈ మొత్తం ఎపిసోడ్ గురించి మాట్లాడబోతున్నాం. మనతో పాటు వెంకటేష్ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. వెంకటేష్ చెప్పండి. సో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అనేది చాలా రోజులుగా ఈ రోజు రేపు అని చూస్తున్న పరిస్థితి, ఎట్టకేలకి ఈడీ అరెస్ట్ చేసింది. సో వాట్ నెక్స్ట్? ఇప్పుడు రౌజ్ అవెన్యూ కోర్టులో కూడా ప్రవేశపెట్టబోతున్నారు ఈరోజు. నిన్న మనం ఊహించినట్టుగానే ఢిల్లీ హైకోర్టు తీర్పు తర్వాత కీలక పరిణామం జరగబోతుందని డిస్కస్ చేశాం. సో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే 2 గంటల్లోనే ఈడీ అధికారులు రంగంలోకి దిగి రాత్రి కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు, ఈడీ కార్యాలయానికి తరలించారు. సో ఆ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వంలో ఒక క్రైసిస్ మొదలైంది, ఒక సంక్షోభం మొదలైంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తారు? ఆయన రాజీనామా చేయడానికి ససేమిరా అంటున్నారు. రాజీనామా చేయరని ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తున్న నేపథ్యంలో ఒక రాజ్యాంగపరమైనటువంటి సంక్షోభం ఏర్పడబోతుందనేటువంటి ఒక సంకేతాలు కనబడుతున్నాయి. ఆయన పబ్లిక్ సర్వెంట్గా ఉన్న నేపథ్యంలో పబ్లిక్ సర్వెంట్గా ఉన్నటువంటి వ్యక్తి జైలు పాలైతే సస్పెన్షన్ చేసే అధికారం గవర్నమెంట్కు ఉంది. కాబట్టి ఆ దిశగా కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంటుందనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. కానీ దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకోవైపు అరవింద్ కేజ్రీవాల్ని ఈరోజు రౌజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. ఆయనను రిమాండ్కి అడగబోతున్నారు. ఇప్పటికే కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. కవిత కస్టడీకి 6 రోజులు పూర్తయింది. సో ఇది 6వ రోజు. రేపు ఆమెను కోర్టు దగ్గరికి తీసుకెళ్తారు. సో ఈ నేపథ్యంలో నిన్న రాత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయనను కూడా ఈడీ తన కస్టడీలోకి తీసుకొని కవితను కేజ్రీవాల్ని ఇద్దరిని కలిపి విచారించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతోంది. ఇప్పటికే అనేక దీనికి సంబంధించినటువంటి తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో చాలామంది వాంగ్మూలం కూడా ఇచ్చారు. మాగుంట శ్రీనివాసరెడ్డి, టీడీపీ నాయకుడు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆయన తనయుడు మాగుంట రాఘవ ఇచ్చినటువంటి వాంగ్మూలాలన్నీ కూడా కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఉన్నాయి. కవితను కేజ్రీవాల్ను కలిసినటువంటి సందర్భంలో కవితను కలవండి, ఈ డీల్ మొత్తం ఆమె నిర్వహిస్తున్నారని స్వయంగా కేజ్రీవాల్ చెప్పారని మాగుంట శ్రీనివాసరెడ్డి తన వాంగ్మూలంలో చెప్పారు. ఆ తర్వాత ఆయన మాగుంట శ్రీనివాసరెడ్డి కవితను కలవడం, ఆయన తనయుడు రాఘవ కవిత చెప్పినట్టుగా 25 కోట్ల రూపాయలను చెన్నైలో 10 కోట్లు, మరొక చోట 15 కోట్ల ఇన్స్టాల్మెంట్ను డెలివరీ చేసినట్టుగా మాగుంట రాఘవ్ కూడా తన వాంగ్మూలంలో వెల్లడించారు. సో ఈ సాక్ష్యాలన్నీ కూడా కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రాథమిక సాక్ష్యాలు బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు కేజ్రీవాల్ను ఈడీ కస్టడీకి పంపేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో మొత్తానికి ఒకవైపు చాలా హై ప్రొఫైల్ అరెస్టు నిన్న రాత్రి, అలాగే వారం కిందట శుక్రవారం రోజున కవిత అరెస్టుతో దాదాపు ఈ మొత్తం కేసులో ఈ కేసు క్లైమాక్స్ దశకు చేరుకుంది. హై ప్రొఫైల్ అరెస్టు జరిగినటువంటి నేపథ్యంలో వీరిని విచారించాలి, వీరిని ఇంటరాగేషన్ చేసిన తర్వాత వీరు ఇచ్చేటువంటి సమాచారం ఆధారంగా ఫైనల్ ఛార్జ్ షీటు దాఖలు చేస్తారు. సో ఫైనల్ ఛార్జ్ షీటు దాఖలు చేసేంత వరకు కూడా వీరిద్దరు కూడా జైల్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది 2 నెలలు అవుతుందా, 3 నెలలు అవుతుందా, ఎన్నికలు పూర్తవుతాయన్నది మనం వేచి చూడాలి. ఒకవైపు ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి పార్టీ ఇట్లా ఉంటే దీనిపైన పొలిటికల్గా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఇండియా కూటమి నుంచి వస్తుంది. ఇండియా కూటమి నాయకులందరూ కూడా వరుసగా విమర్శలు ఎక్కువ పెడుతున్నటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ కేజ్రీవాల్ కుటుంబ సభ్యులను కలవబోతున్నారు, ఆయన భార్యను కలిసి సంఘీభావం తెలుపబోతున్నారు. ఇండియా కూటమి అంతా కూడా విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో డెఫినెట్గా ఇది రాజకీయంగా ఇది ఒక తీవ్రమైనటువంటి ఒక తుఫాను దారితీసే అవకాశం. మరొక కీలకమైనటువంటి అంశం ఇంకోటి, కవితకు సంబంధించినటువంటి కేసు ఈరోజు సుప్రీంకోర్టు ముందుకు రాబోతుంది, 10:30కు రాబోతుంది. ఆమె తన అరెస్టును సవాల్ చేశారు. దానిపైన ఒక ప్రత్యేక ధర్మాసనం, స్పెషల్ బెంచ్ 3 సభ్యుల ధర్మాసనం కూర్చోబోతుంది. సో ఇందులో వచ్చేటువంటి ఒక బ్రేక్ త్రూ కూడా ఈ కేసులో ఒక కీలకం కాబోతోంది.